హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక శారీతో ఇలా లంగా ఓణి టైపు డ్రెస్ కుట్టానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే కటింగ్ చూపిస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచులు ఉందండి. అటువైపు ఇటువైపు ఖర్చులకి పోగా 13.5 పెట్టాను నేను. బాడీ లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉందండి. నేను 10 ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ. అలాగే ఉక్స్ పట్టి రింగ్ పట్టికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కింది వైపులా. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి కావాల్సినంత లెంత్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను 4.5 ఇంచులు పెడుతున్నాను. అంటే 8 నుంచి 9 సంవత్సరాలు ఉంటుంది పాపకి. ఇంతకుముందు దీన్ని లంగా ఎలా కుట్టుకోవాలో కూడా నేను అప్లోడ్ చేశానండి. ఆ వీడియో కూడా చూడండి. నెక్ అయితే 2.5 పెట్టానండి. ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి నేను 6.5 పెడుతున్నాను. అంటే 6.5 మనకు లెంత్ వస్తుంది. అలాగే అటువైపు ఇటువైపు ఖర్చులు పోగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడికి మార్క్ వేసుకోవాలి. అలాగే ఫ్రంట్లో నెక్ మనకి ఏ డిజైన్ కావాలనుకున్నా కూడా ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చంకా డౌన్ అండి. చంకా డౌన్ 5.5 ఇంచులు పెడుతున్నాను ఖర్చుతో కలిపి. ఇక్కడ షోల్డర్ అనేది 6.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 6.5నే పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే బాడీ లూజ్ అయితే 8 ఇంచులండి. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని నేను మార్క్ వేసుకుంటున్నాను. అంటే మనం కుట్టేటప్పుడు కుట్లు అటువైపు ఇటువైపు వెళ్ళినా కూడా ఖర్చుల్లో కలిపి 8 ఇంచులు అనేది వచ్చేస్తాయండి. ఈ విధంగా ఈ లైన్ డ్రా చేసుకోవాలి. అడ్డంగా ఒక లైన్, నిలువుగా ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మూలలో ఉంటుంది కదండి, ఈ మూల దగ్గర మనము ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా రౌండ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మార్క్ వేస్తున్నాను కదండి, ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నింది లోపల అలాగే వదిలేస్తాను అన్నమాట. ఇక్కడ నేను నెక్ షేప్ వచ్చేసి రౌండ్ వేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే రౌండ్ అయితే ఈ విధంగా వేసుకోండి. నేను రౌండ్ అయితే వేయట్లేదు, ఇలా స్టార్ లాగా వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే నెక్ లెంత్ అంత పెట్టుకొని వేసుకోవాలి. మనం ఏ డిజైన్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఇప్పుడే మార్క్ వేసుకోవాలండి. మార్క్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టార్ నెక్ మార్క్ వేసుకున్నాను. స్టార్ నెక్ డిజైను వేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, పైన ఉన్న 2 మాత్రమే మనం కట్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్ వేసుకున్నాం కాబట్టి 2 పీసులకు మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా కొద్దిగా పైన దానికి లోతు తీసుకోవాలి. అంటే ఫ్రంట్ చంక డౌన్ అన్నమాట ఇది. ఇలా లోతు తీసుకోవడం వల్ల ఈ చంక దగ్గర మడతలు రాకుండా ఉంటాయండి. బ్లౌజులకి ఫిట్టింగ్ బాగా కూర్చుంటుంది. అలాగే తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్స్ని అంతా కరెక్ట్గా చూసుకొని ఇటు ఉక్స్ పట్టికి కాజా పట్టికి అనేసి కొద్దిగా ఎక్కువ వదిలాం కదండి, దానికి ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ రౌండ్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్యాక్ లెంత్ 7 ఇంచులు పెడుతున్నాను. అదే సన్నగా ఉన్న పిల్లలకైతే కొంచెం చూసుకొని తక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ ఒకటి చేసుకోవాలి. మనకి ఏ షేప్లో నెక్ డిజైన్ కావాలనుకుంటామో అలా డ్రా చేసుకోవాలి. నేను ఇస్తే ఇక్కడ పాట్ నెక్ మార్క్ చేసుకున్నాను. అంటే పాట్ నెక్ డిజైన్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా నేను డౌన్ వేసుకున్నాను. మనం కుట్టినప్పుడు సరిపోతుందండి. ఇది ఎక్కువైనా తక్కువైనా కొద్దిగా పర్లేదు. చిన్నపిల్లలు కదా, అలా ఏమి ఉండదు ఎక్కువ తక్కువ అని. పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉంటుందో అంతే వేసుకోవాలి. అలాగే ఈ 4 పీసుల్ని ఈ విధంగా వేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని మధ్యలోకి ఇలా మడుచుకోవాలి. ఒకసారి చూడండి, మడుచుకునే దానికన్నా ముందు ఒకసారి ఇలా నీట్గా చూసుకోవాలి. పీసుల్ని ఎటువైపు ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మనము మార్క్ వేసాం కదండి, మార్క్ వేసిన దగ్గరికి కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ అంటే ఒక కచ్చా వేసుకోవాలి. మనం బ్యాక్ డాట్ ఫ్రంట్ డాట్ పెడతాం కదండి, ఇది మనకి 4 ఒకే విధంగా కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మార్క్ని అయితే వేసుకొని ఒక కచ్చా పెట్టుకోవాలి. ఇక్కడ తర్వాత వచ్చేసి మనము ఎంత పొడవు పెట్టుకోవాలంటే ఒక 3.5-4 ఇంచులు లెంత్ పెట్టుకోవచ్చు డాట్ని. అది కుట్టేటప్పుడు అయితే నేను చూపిస్తానండి మళ్ళీ. ఇక్కడ కొద్దిగా క్రాస్ తీసుకోండి, అంటే షేప్ బాగా వస్తుంది ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల. పిల్లలకి వద్దు అనే వాళ్ళకి అలాగే వదిలేసేయచ్చు. ఇదైతే కటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము
రెడీ క్లాత్ని తీసుకోవాలి, అంటే శారీ క్లాత్ని తీసుకోవాలి. శారీలో పళ్ళు కట్ చేశాను కదండి, ఇంతకుముందు వీడియోలో చూపించాను. నేను లంగా కుట్టిన వీడియోలో అయితే చూపించాను. లంగా కట్ చేసినప్పుడు ముందుగా ఈ పళ్ళునే కట్ చేసి పక్కన పెట్టాను. ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, కావాలనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా చేసుకుంటారు. కానీ ఇలా వేసుకోవడం వల్ల క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ కావాల్సి వస్తుందండి. ముందుగా అయితే ఇక్కడ సైడ్లో అడ్జస్ట్ ఉన్నాయి కదండి ఈ కుచ్చులు, ఈ శారీకి వచ్చిన కుచ్చులను అయితే నేను ముందుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేయలేకపోతే ఇవి అడ్డంగా అటు ఇటు ఏమంటారు చిక్కులు పడేస్తాయండి. మనం కటింగ్ చేసేటప్పుడు అంతగా నీట్గా రాదు. అందుకనే ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్గా ఉందో లేదో ఒకసారి సెట్ చేసుకొని చూసుకోవాలి. అలాగే చూడండి, ఇప్పుడు కొంతమంది నేను ఇలా కట్ చేస్తారని చెప్పాను కదా ఇందాక, ఈ విధంగా పెట్టి కట్ చేసుకుంటారు. కానీ ఇలా పెట్టడం వల్ల కొంచెం క్లాత్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. నేనైతే అలా కాకుండా కొంచెం తక్కువ క్లాత్లోనే ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. చూడండి, మనకి ఇది ఎంత చూసినా కూడా తక్కువే వస్తుంది క్లాత్ అయితే. ఇలా కాకుండా కొంతమంది ఇలా చేస్తారు, కానీ ఇలా కాకుండా వేరేలా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ నేను ఇప్పుడు అలా చేయండి. ముందుగా అయితే ఈ క్లాత్ని ఇలా జరుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చూసుకోవాలి అటువైపు నుంచి. అలాగే దీనికి ఆపోజిట్లో దీన్ని పెట్టుకొని చూసుకోవాలి. ఇది ఏమైనా ఇక్కడ చంక దగ్గర నెక్ దగ్గర తక్కువ వస్తుంది అనుకుంటే మళ్ళీ ఈ క్లాత్ని ఇంకాస్త జరుపుకోవాలండి. అంటే శారీ క్లాత్ని కాస్త జరుపుకుంటే మనకి అది సరిపోతుంది. అలా కాకుండా కూడా ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. అసలుకి తక్కువ క్లాత్లోన కుట్టేయాలనుకుంటే ఈ విధంగా వేసుకోవాలి. ఖచ్చితంగా సరిపోతుందండి. ఒక పళ్ళులోనే ఒక బ్లౌజ్ ఆరాంగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆపోజిట్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని అయితే చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం క్లాత్ పెట్టుకుని చూసుకోవాలి. ముందుగా ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుందండి క్లాత్ అనేది ఏం వేస్ట్ అవ్వదు అనేసి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని కట్ చేయండి. మనము కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఏమైనా కట్ అయిపోతే మళ్ళీ బ్లౌజే వేస్ట్ అయిపోతుంది. అందుకని కొద్దిగా చూసుకొని కట్ చేయండి. ఇక్కడ పళ్ళు కూడా మనకి బ్లౌజ్లో సరిగ్గా రాకుండా, అంటే మధ్యలో రాకుండా కరెక్ట్గా వచ్చేలాగానే వస్తుందన్నమాట. ఇటువైపు ఎక్కువ ఉన్న పళ్ళుని నేను తీసేసాను. అంటే బార్డర్ వచ్చేసి మనకి మధ్యలో ఎక్కడైనా వస్తే అంతగా బాగుండదు కదండి. అదేముందంటే బార్డర్ బ్లౌజ్కి కిందకైనా రావాలి, లేకపోతే చేతులకైనా రావాలి, అప్పుడే బాగుంటుంది. కటింగ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్. తర్వాత వచ్చేసి మనం స్లీవ్స్ కట్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఈ బార్డర్ని అయితే మనము స్లీవ్స్కి యూజ్ చేసుకోవడానికి వస్తుందండి. చేతులకి వాడుకోవచ్చు దీన్ని బార్డర్ మాత్రమే కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. చూసారుగా, ఈ బార్డర్ వచ్చేసి మనకి చేతులకు వస్తుంది. నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి ఎలా యూజ్ చేసుకోవాలో దీన్ని అనేసి. రెండు చేతులకి అయితే సరిపోతుందండి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసి మనము కుట్టుకోవాలి. అది స్టిచ్చింగ్లో నేను వివరంగా చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి చేతులు, ఇది బార్డర్ శారీలో వచ్చిండే బార్డర్ అండి. దీన్ని బార్డర్ తీసేసి ప్లెయిన్ ఉండేది నేను చేతులకు పెట్టుకుంటున్నాను. అలాగే చేతుల పొడవు వచ్చేసి నేను 5.5 ఇంచులు పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, పై వైపు నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ వేసుకొని అక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి. అలాగే నేను 3.5 ఇంచులు డౌన్ చేశాను. ఇక్కడ 2 ఇంచులు వస్తుంది కింద. ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇది కొద్దిగా లూజ్గానే వేసుకున్నానండి. నేనైతే దీనికి బఫ్ పెడతాను కాబట్టి అందుకనేసి కొద్దిగా లూజ్గా పెట్టుకున్నాను. మనం కావాల్సినంత లూజ్ పెట్టుకోవాలి. అలాగే మనము ఎక్కువ బఫ్ కావాలనుకుంటే, కుచ్చులు చేతులకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి క్లాత్. లేకపోతే ఈ విధంగా మనకి కావాల్సిన కుచ్చులు ఎన్ని కావాలనుకుంటామో అంత తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. పైన ఒక మార్క్ వేసాం కదా ఇందాక, అక్కడ నుంచి ఈ మార్క్ వరకు కుచ్చులు పెట్టుకోవాలి. చూసారుగా, కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి కింది వైపున మనం అటాచ్ చేసుకోవడానికి సరిపోతుందండి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవడం వల్ల మనకి కుచ్చులు కరెక్ట్గా వస్తాయి. అలాగే కింది వైపు కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకొని, అంటే లావుగా ఉంటే కొంచెం
తక్కువ పెట్టుకోండి, చేతులు లూజ్ కావాల్సి వస్తుంది కదా. నేనైతే ఇక్కడ 5 ఇంచులు పెడుతున్నానండి. 5 ఇంచులకి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కింది వైపు కూడా కుచ్చులు పెడతాం కదండి, ఇదే దానికి యూజ్ అవుతుంది. కుచ్చులు కూడా కరెక్ట్గా ఒకేలాగా వస్తాయి రెండు చేతులకి కరెక్ట్గా. ఇప్పుడైతే కటింగ్ రెడీ అయిపోయింది. స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను రండి. ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ని చూపిస్తున్నానండి. ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ని. థ్రెడ్ కూడా అంతేనండి, సేమ్ కలరే తీసుకోవాలి. మనం థ్రెడ్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మిస్ మ్యాచ్ అనేది చేయకూడదండి. కరెక్ట్గా సేమ్ మ్యాచ్ అయ్యేదే తీసుకొని కుట్టాలి బట్టలు అనేది. అలాగే ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి. ఈ ఫ్రంట్ కానీ సైడ్లో కానీ ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే అలా రాకుండా కరెక్ట్గా చూసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. అంటే మనం ముందుగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే జాయింట్ చేస్తూ రావాలి. ఇక్కడ వచ్చాక మళ్ళీ నీడిల్ అనేది లోపలికి దింపేసి అలాగే స్టాండ్ పైకి ఎత్తేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మొత్తం అయితే చూపిస్తే చాలా లెంత్ అయిపోతుందండి వీడియో, అందుకనేసి నేను మొత్తం ఇలా కుట్టి వేసిన తర్వాత చూపిస్తున్నాను. మనం కుట్టు వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉండే ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇందాక డాట్స్ పెట్టుకున్నాం కదండి, ఆ డాట్స్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఒక చిన్న ఖర్చు డాట్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి, నెక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. అంటే నెక్ షేప్ నీట్గా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ని అయితే ఇదే విధంగా నేను జాయింట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ అండి. బ్యాక్లో ఓపెన్ ఉంటుంది, ఫ్రంట్లో జాయింట్ అలాగే ఉంటుందండి, ఓపెన్ అయితే ఉండదు ఫ్రంట్లో. ఇప్పుడు వచ్చేసి మనం డాట్ చూపిస్తున్నాం చూడండి, ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పై వైపుకి 3.5-4 ఇంచుల లోపు ఇలా డాట్ వేసుకోవాలి. తర్వాత అలాగే రఫ్ ఇచ్చుకోవాలి. ఇలా 4 డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ 2, బ్యాక్ 2లో. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి పైనది ఫ్రంట్ అండి. ఇవి కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఫ్రంట్లో అయితే ఈ విధంగా వస్తుంది, ఈ బ్యాక్లో అయితే ఈ విధంగా వస్తుంది. వీటిని ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గు లేకుండా చూసుకోవాలండి. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇలా జాయింట్ చేసేటప్పుడు రఫ్ ఇచ్చుకోవాలి. క్లాత్కి అయితే ఫస్ట్ స్టార్టింగ్లోన చివరిలో కూడా రఫ్ ఇచ్చుకోవాలి. అప్పుడే కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి, లేకపోతే కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. రెండిటికి కూడా ఈ విధంగా రఫ్ ఇచ్చుకుంటూ కుట్టు వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఒకసారి ఇలా వెనకలకి తిప్పి దానిపైన ఇంకో కుట్టు కూడా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకునే షోల్డర్స్కి ఓవర్లాక్ చేసి తీసుకొస్తానండి. చూడండి, ఓవర్లాక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఏం పీసులు అంటే తీగలు ఏమి లేకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము 1.5 ఇంచెస్ వేస్ట్ పీస్ తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, 1.5 ఇంచు ఉంది ఇది. ఫస్ట్లో ఒక రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. దీన్ని అంటే కొంతమంది బకరం పీస్ కూడా అంటారండి, నేనైతే వేస్ట్ క్లాత్ అంటాను. ఇక్కడ మనం డాట్ పెట్టాం కదండి, చూడండి, ఈ డాట్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ని. చూడండి, మనం ఫ్రంట్ డాట్ పెట్టాం కదా, అది బయట సైడ్కి ఉండాలి డాట్. అలాగే పైన ఒకటి చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు డాట్ ఉంచండి, ఇక్కడికి బయట వైపుకు ఉండేలా చూసుకొని ఇక్కడ ఒక చిన్న పైన డాట్ పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకోవడం వల్ల మనకి కొద్దిగా షేప్ అనేది నీట్గా ఉంటుందండి. ఫ్రంట్లో మనం ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా అనేది కుట్టిన తర్వాత బాగా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టడం వల్ల నీట్గా వస్తుందండి. అలాగే పైన ఈ విధంగా తిప్పుకొని దీనిపైన ఒక కినారి స్టిచ్ వేసుకోవాలి. కుట్టు అనేది లైనింగ్ క్లాత్ మీదే ఉండాలండి, శారీ క్లాత్ పైన అయితే ఉండకూడదు. ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా వేసిన తర్వాత నీట్గా వస్తుందండి ఇది మనకు ఫోల్డింగ్ చేసేటప్పటికి. తర్వాత వచ్చేసి ఇదే క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసేయాలి.
ఇది చిన్న పిల్లల బ్లౌజ్ కాబట్టి కుట్టు వేసుకోవాలి, లేకపోతే పెద్దవాళ్ళదైతే మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. పెద్దవాళ్ళ బ్లౌజ్కి ఈ విధంగా కుట్టు వేస్తే బాగుండదండి. చిన్నపిల్లలకి మాత్రమే కుట్టు వేయాలి, పెద్దవాళ్ళకి హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కుట్టు వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారుగా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇక్కడ కుట్టు సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవడం వల్ల కుట్టు వేసినట్టు కూడా అంతగా తెలియదండి. దీనికి కూడా అదే విధంగా మనము కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కుట్టేశాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలాగే ఇవి రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం పైపింగ్ అనేది పెట్టుకోవాలండి నెక్కి. ఈ పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్నాను ఆల్రెడీ. ఒకే వీడియోలో చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదండి. అందుకని నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ని ఎలా చేసుకోవాలో, ఎలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ నెక్ దగ్గర నీట్గా కుట్టుకోవాలండి, లేకపోతే మనం వేసుకున్న నెక్ డిజైన్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసి ఉంటాం కదండి, ఇది కచ్చా వచ్చేసి వెనకాల సైడ్కి ఉండేలా చూసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా పైపింగ్ క్లాత్ని అయితే మనము రెడీ క్లాత్ పైన పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్ పెట్టాం కదండి, అలాగే సూదిని ఈ మూల దగ్గర అంటే క్రాస్ తిరిగే దగ్గర లోపలికి సూది వెళ్ళేలాగా చూసుకొని ఇలా క్రాస్గా తిప్పుకొని ఒక సూది మాత్రమే అంటే ఒకే కుట్టు మాత్రమే ఇలా లోపలికి వెళ్ళాలి. తర్వాత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ దాన్ని ఇలా వెనకాలకి వచ్చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇట్లా కుట్టుకోవాలండి. చాలా సింపుల్ అండి పైపింగ్ థ్రెడ్ చేయడము. మనం నార్మల్ థ్రెడ్ పైపింగ్ చేయడం కష్టము, ఇది థ్రెడ్ పైపింగ్ చేయడం చాలా ఈజీ అండి. ఇదే విధంగా మొత్తం కుట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము లైనింగ్ పీస్ని అనేది తీసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ చేయడానికి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, అలాగైనా వదులుకోవచ్చు. దానికోసమని ముందుగా ఇలా క్రాస్గా క్లాత్ కట్ చేసుకోవాలి. ముందు చూసారుగా ఈ విధంగా 1 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి పీస్లో. అంటే మనకి నెక్ ఎంత ఉంది అంటే ఎక్కువ నెక్ ఉంటే కొద్దిగా ఎక్కువ పీసులు కట్ చేసుకోవాలి, తక్కువ నెక్ ఉంటే కొద్దిగా తక్కువ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న నెక్ని బట్టి ఉంటుంది ఈ పీసులు ఎన్ని కావాలనేసి. నెక్ చాలా డీప్గా ఉంటే 6 నుంచి 7 పీసుల దాకా కావాలండి. ఇక్కడైతే మనం తక్కువగానే పెట్టాం కదా, అందుకని ఇక్కడ 4 పీసులు చాలు నాకు. వీటిని ఇలా క్రాస్గా పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అప్పుడు మనము కుట్టుకున్న తర్వాత నీట్గా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది పీసు. ఈ విధంగా అన్ని పీసుల్ని జాయింట్ చేసుకోవాలి. మనం ఒకవేళ ఎక్కువ కనుక కట్ చేసుకున్నా కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలండి. అలాగే ఒక రఫ్ ఇచ్చుకొని జాయింట్ చేసుకోవాలి, ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా అనేది వచ్చేస్తుందండి పీసు. దీన్ని ఇప్పుడు మనము జాయింట్ చేసుకోవాలి. ఇందాక మనం పైపింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చూడండి, ఇలా ఇక్కడ మనకు పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ పక్కలోనే కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని కొద్దిగా కరెక్ట్గా చూసుకొని కుట్టు వేసుకోవాలండి. మనకు అప్పుడే తెలిసిపోతుందండి. ఇది మనం చూడండి ఇక్కడ కుట్టు ఎక్కడ వేసుకోవాలనేది మనకి లైనింగ్ పైన పెట్టిన వెంటనే తెలిసిపోతుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా పైపింగ్, పక్కలోనే ఇక్కడ పైపింగ్ ఉంది, దీని పక్కలోనే ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. మనము లాగినట్టు అలా ఏమి చేయకూడదండి, నార్మల్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము నెక్ డిజైన్ తిప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. తర్వాత అక్కడ సూదిని లోపలికి దింపేసి ఇలా చూడండి, సూదిని దింపిన తర్వాతనే మనం ఇలా తిప్పుకోవాలండి, లేకుంటే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇదే విధంగా మొత్తం కుట్టేసుకోవాలండి. చూడండి మళ్ళీ ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి మనము.
చూడండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా, పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనకి కావాలనుకుంటే ఇంకొంత లావుగా కావాలనుకున్నా కూడా దాంట్లోనే చేసుకోవచ్చు అండి. అది నేను ఎలా అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి మధ్య మధ్యలో కచ్చా పెట్టుకోవాలండి, అంటే మనం కట్ చేసుకోవాలి, లేకపోతే నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల నెక్ షేప్ మనం ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ మూలలో కూడా మనం సూది తిప్పుకున్నాం కదా, అక్కడ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకుంటే నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇలా మనం ఏమైనా ఎక్కువగా కట్ చేస్తే మనం జాయింట్ చేసిన కుట్టు అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని కొద్దిగా ఈ విధంగా కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని చూడండి పైనుంచి ఈ విధంగా లోపలికి తిప్పుకోవాలి. మనకు పైపింగ్ ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. పైనుంచి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. దీన్ని సంజాప్ అంటారండి. ఈ సంజాప్ను వచ్చేసి ఇలా కరెక్ట్గానే చూసుకొని కుట్టుకోవాలండి. ఒక దగ్గర వెడల్పు ఒక దగ్గర చిన్నగా ఉంటే అంతగా బాగుండదు. హెమ్మింగ్ చేసినప్పుడు మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, అలాగే మిషన్తోనైనా కుట్టేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా చూసుకొని, ఒకే వెడల్పు వచ్చేలా చూసుకొని ఇదే విధంగా ఇలా కచ్చ లోపలికి అనుకునేసి కుట్టు వేసుకోవాలండి. దీనిపైన హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇదే విధంగా అంతా కుట్టుకోవాలండి. నెక్ మొత్తం ఈ విధంగానే కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ నెక్ పెట్టాం కదండి, స్టార్ నెక్, అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఈ కచ్చాన్ అనేది పైకి అనుకునేసి లైనింగ్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇక్కడైతే నెక్ దగ్గర ఈ విధంగా క్రాస్ తిప్పుకోవాలి లైనింగ్ క్లాత్ని. తర్వాత వచ్చేసి సూదిని దింపిన తర్వాత ఈ విధంగా కుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం అనేది కుట్టేశాను నేను. ఇప్పుడు ఇది మనం జాయింట్ చేసుకున్నాం కదండి, ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి లోపల. దీన్ని కట్ చేసేటప్పుడు బ్లౌజ్ అనేది జాగ్రత్త అండి, లేకుంటే లోపల ఇక్కడ కట్ అయిపోతుంది. చూసుకొని కట్ చేయండి. ఇక్కడ మనము చూసుకోకుండా కట్ చేసుకుంటే బ్లౌజే పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకనేసి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని మాత్రం నేను జాగ్రత్తగా కట్ చేసుకుంటానండి. ఏ బ్లౌజ్ కుట్టినప్పుడు అయినా కూడా నేను కుట్టేటప్పుడు ఎలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్త పడిపోతాను. ఈ విధంగా మనం అంతా కట్ చేసుకోవాలండి. ఒకే సమానంతో ఇలా కట్ చేసుకోవాలి. చూసారుగా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీని లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, పైపింగ్ అలాగే మనకి కుట్టు వేసుకోవాలనుకున్నా కూడా కొంచెం కుట్టు వెడల్పుగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ పైపింగ్ పక్కలోనే కుట్టు అనేది వేస్తున్నాను నేను. ఎడ్జ్ తగులు ఏం లేకుండా కరెక్ట్గా ఇదే విధంగా పైపింగ్ పక్కలోనే వేసుకోవాలండి కుట్టు అనేది. ఈ సంజప్ని ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేస్తూ చూడండి ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ చేయడం చాలా ఈజీ అండి. ఒక 2-3 సార్లు చేశారంటే ఈజీగా చేసేస్తారు. నార్మల్ పైపింగ్ చేస్తే అది ఉల్టా పడడం కానివ్వండి, హెచ్చు తగ్గులు రావడం కానివ్వండి ఉంటుంది. ఇది కరెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. అది నెక్స్ట్ వీడియోలో నేను కూడా అప్లోడ్ చేస్తాను. చూసారుగా మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనము హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం వెడల్పుతో కుట్టు వేసుకోవాలి. చూసారుగా లోపల ఖర్చు ఏమి కనిపించకుండా ఈ విధంగా నీట్గా అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. వేస్ట్ పీస్ తీసుకోవాలి ఒకటి, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి కావాలనుకుంటే పైన కుట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కుట్టు వేసి చూపించానండి. చూడండి పైన ఈ విధంగా ఎక్స్ట్రా వదులుకోవాలి కొద్దిగా. ఇక్కడ మళ్ళీ రఫ్ ఇచ్చుకొనేసి చూడండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని కింద మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పైన వచ్చేసి దీనికి ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. కినారీ స్టిచ్ అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ రఫ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి.
తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఇక్కడ ఇలా విధంగా వచ్చేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి. ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి ముందుగా. ఇక్కడ సూదిని లోపలికి దింపేసి మళ్ళీ దీన్ని స్టాండ్ ఎత్తుకునేసి ఈ విధంగా కుట్టేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ పై వైపున వచ్చేసి ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా కుట్టేసుకోవాలి. తర్వాత ఒక రఫ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అండి. ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టి రెడీ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఏమైనా తీగలు ఉన్నా కూడా మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కాజా పట్టి అండి. కాజా పట్టీకి వచ్చేసి నేను చూడండి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసేసి లైనింగ్ని పెట్టుకున్నానండి. లైనింగ్ పెట్టుకోవడం వల్ల బాగా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి ఒక సైడు. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా పెట్టుకొనేసి దీనిపైన బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసుకోవాలి పైన. ఇక్కడ మళ్ళీ ఒక రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇదే విధంగా కుట్టేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ రఫ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. చూసారుగా ఈ ఎక్స్ట్రా ఏమైనా పీసులు ఉంటే కట్ చేసుకోవాలి. దీనికి ఏం పైన వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గానే ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టు వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా డైరెక్ట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమే. ముందుగా అయితే స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అలాగే దాని పక్కలో ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసాను. మళ్ళీ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి రెండు రెడీ అయిపోయినాయి. స్లీవ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మనం డాట్స్ పెట్టాం కదండి. ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా మనం కుచ్చులు అనేది చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఇటువైపు డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ వరకు ఇదే విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలి. నీట్గా ఒకే సమానంలో పెట్టుకోవాలి. ఈ విధంగా చివరికి ఇలా పెట్టుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మధ్యలో చూసుకోవాలండి. మధ్యలో చూసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉంటుంది కదా, ఈ మధ్యలో ఉండేదాన్ని చేతులు షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఎక్కువ తక్కువ ఏం లేకుండా చూసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని మనం దీనిపైన కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర చేతులది మనం చేతులు కట్ చేసుకున్నాం కదా, ఆ చేతులది కుచ్చులు మధ్యలో వచ్చేలా చూసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి కరెక్ట్గా చూసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా చూసుకోవాలండి. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి. చూసారుగా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలండి. మనం ఎక్కడ స్లీవ్స్ అటాచ్ చేసినా కూడా డబల్ కుట్టు అనేది వేసుకోవాలండి. సింగిల్ కుట్టు అస్సలు వేయకూడదు. ఇదే విధంగా రెండు చేతుల్ని నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి కూడా ఇప్పుడు కింది వైపు కుచ్చులు పెట్టుకోవాలి కదండి. చూడండి ఇక్కడ కింది కూడా మనము డాట్స్ పెట్టుకున్నాం కదా, కింద కూడా వీటిని కూడా మళ్ళీ ఇక్కడ చిన్న చిన్నగా పెట్టుకోవాలి కుచ్చుల్ని. మనం ఎంత చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకి చూడడానికి బ్లౌజ్ అంత అందంగా ఉంటుందండి. ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఇది కూడా అటువైపు డాట్ నుంచి ఇటువైపు డాట్ వరకు ఇక్కడ కుచ్చులు అనేది పెట్టుకోవాలండి. చూసుకొని ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ కూడా లాగినట్టు కానీ ఎక్కువ తక్కువ కానీ ఏమి చేసుకోకుండా లూజ్గా క్లాత్ని లూజ్గా వదిలేసి ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలండి. చూసారుగా ఇక్కడ డాట్ వరకు నేను ఇక్కడ ఇలా పెట్టాను. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనము చూడండి ఎంత బాగా వచ్చినాయో కుచ్చులు. దీనికి ఇంతకుముందు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదండి, ఇది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాననేసి. ఈ బార్డర్నే వాడుకొని ఇప్పుడు మనము దీనికి పై వైపు నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలండి. అలాగే జాయింట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ కుచ్చులు అనేది బయటికి వచ్చేలాగా చూసుకోకూడదు. కరెక్ట్గా ఉండేలా చూసుకొనేసి చూడండి ఇలా వెనకాలకి ఇలా తోసుకుంటూ క్లాత్ని
పై వైపున బార్డర్ని ఈ విధంగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం ఇలా కుట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ లేకపోతే ఇక్కడ పై వైపున ఒక కుట్టు వేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఈ కచ్చా అనేది ఇలా బయటికి రావాలి. ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఇది మొత్తము ఫోల్డ్ అయిపోతుంది లోపలికే. ఇలా చూసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా కరెక్ట్గా చూసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, లోపల కచ్చా అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఈ మనం తీసుకున్న బార్డర్ క్లాత్ని అయితే ఇలా పెట్టుకుంటే మొత్తం అది లోపలికి వెళ్ళి కవర్ అయిపోతుందండి. కచ్చా అనేది బయటికి రాకుండా ఈ విధంగా చూసుకునేసి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇలా బఫ్ పెడితేనే చాలా బాగుంటుందండి. ప్లెయిన్గా కుడితే అంతగా ఏం బాగుండదు. ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 చేతులు రెడీ చేసుకున్నానండి. వీటిని ఒకసారి చూసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయో లేదో, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చూసుకోవాలి, హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా చూసుకోవాలండి. చూసుకున్నాక ఇక్కడ లోపల అనేది ఓవర్లాక్ చేసుకోవాలండి. ఓవర్లాక్ లేకపోతే వద్దు, నేనైతే అన్నిటికీ ఇలా ఓవర్లాక్ చేస్తానండి. చూసారుగా, ఈ విధంగా ఓవర్లాక్ చేసిన తర్వాత మనము ఇక్కడ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా చూసుకొని, ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ మనం స్లీవ్స్ అటాచ్ చేసాం కదండి, చంక దగ్గర ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉండేది సరిపోతుందండి. ఈ విధంగా ఈ కచ్చాలని పైకి ఉండేలా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ కింద వచ్చిన తర్వాత ఒక రఫ్ ఇచ్చుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా 2 వైపులా కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతులు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఎంత కావాలి అంతకి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచులకి కుట్టు వేస్తున్నాను. మరి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి 7.5 ఇంచులకి కుట్టు వేస్తున్నానండి. ఈ విధంగా చూసుకొని ఇలా ఎక్కువ తక్కువ రాకుండా కింద కూడా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ మళ్ళీ రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా క్లాత్ని అయితే తిప్పుకొని మనం ఇప్పుడు వేసుకున్నాం కదా, ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని రఫ్ ఇచ్చుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు కూడా ఎలా కుట్టుకోవాలంటే, ఇప్పుడు మనం ఇక్కడ కుట్టేసుకున్నాం కదండి, దీనిపైన ఇలా పెట్టి చూసుకొని ఇక్కడికి ఒక రఫ్ ఇచ్చుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఇదే విధంగా ఇక్కడ చంక దగ్గర కూడా అలాగే చూసుకోవాలి. ఇలా చూసుకొనేసి ఈ విధంగా కుట్టేసుకోవాలండి. 2 వైపులా కూడా ఇంతకు ముందు కుట్టాం కదా మనము, అదే విధంగా ఇటువైపు కూడా కుట్టుకుంటే 2 వైపులా ఒకేలాగా అయిపోతుంది. చాలా ఈజీ అండి. చిన్నపిల్లలకి లంగా బ్లౌజ్ కానివ్వండి, అలాగే గౌన్స్ కానీ ఈజీగా ఎలా కుట్టుకోవాలో నేను అప్లోడ్ చేస్తాను ముందు రాబోయే వీడియోలో. ఎక్స్ట్రా ఉండే పీస్ని ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఖర్చుని. ఇప్పుడు బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఉక్సులు వేసుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ ఇలా పాట్ షేప్లో వచ్చింది. ఫ్రంట్లో వచ్చేసి స్టార్ నెక్ లాగా వచ్చిందండి. ఇక్కడ మనము ట్యాగ్ అనేది రెడీ చేసుకోవాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి శారీలో మిగిలిన క్లాత్ అండి. ఈ మిగిలిన క్లాత్ నేను 1.5 మీటర్ పొడవుతో తీసుకున్నానండి. ఇది వచ్చేసి శారీలో మిగిలిన క్లాత్ అండి. దీన్ని వచ్చేసి దుప్పట్ట చేయడానికి తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి ఒక 1/2 మీటర్ ఉంటుంది. పొడవు వచ్చి 1.5 మీటర్ ఉంటుంది. ఇక సైడ్లో వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. అక్కడ ఏంటిది బార్డర్ ఉంది కాబట్టి అక్కడ వదిలేయాలి. బార్డర్ లేని చోట ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. అలాగే కింది వైపుకి సైడ్లో కూడా ఇక్కడ కుట్టుకోకూడదు, కానీ ఇటువైపు మాత్రమే కుట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఇలా పీస్లు ఏమైనా ఉంటే వీటిని సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్ అంటాం కదండి, ఆ విధంగా చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి దీనిపైన. ఇదే విధంగా ఫుల్గా ఈ కుట్టేసుకోవాలండి.
చాలా బాగుంటుందండి. ఇలాంటి డ్రెస్సులు మనము శారీ వేస్తాం కదా, పిల్లలకి ఈ విధంగా కుట్టి వేస్తే వాళ్ళకి కూడా శారీ కట్టించినంత ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనకి కొంగులాగా అయిపోతుందండి. ఇది ఇక్కడ కుట్టు వేసాం కదా, ఇది కొంగు. ఇది వచ్చేసి ఇలా సైడ్లో వచ్చేలా కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం శారీ కట్టినప్పుడు ఏ విధంగా ఇక్కడ పళ్ళుకి రెడీ చేసుకుంటామో కొంగుకి, ఆ విధంగా ముందుగా అయితే రెడీ చేసుకోవాలి. మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుని ఈ విధంగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా చిన్న పాప కదండి, కొద్దిగా తక్కువగానే వెడల్పుతో ఫోల్డ్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్ని అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా పైన ఇలా పిన్ని పెట్టుకుంటే మనకి కింద కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవడానికి ఈజీ అవుతుందండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా పిన్ని పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ పిన్ని దగ్గర నుంచి ఇలా వెడల్పుతో ఒక కుట్టు వేసుకోవాలండి. దీనిపైన చూసుకోవాలి, ఈ విధంగా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని. చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని కాస్త ఇలా లాగేసి దీనిపైన ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలండి. కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు మనం ఇలా పెట్టుకున్న చూడండి ఫీల్డ్స్ జారిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని ఇలా ఎక్స్ట్రా వస్తే రానివ్వండి, అది మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కరెక్ట్గా చూసుకొని పైవైపు నుంచి కుట్టు అనేది వేసుకోవాలండి. చూసారుగా, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక బెల్ట్ లాగా వస్తుందండి బార్డరు. దాన్ని ఇలా కుట్టేసుకొని లోపలికి తిప్పేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఇంకొకటి డ్రెస్ కుట్టేసి ఇక్కడైతే బెల్ట్ రెడీ అయిన తర్వాత నేను దానికి బీడ్స్ కూడా వేసానండి. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా కట్టేసుకోవాలి. లంగా బ్లౌజ్ అనేది వేసుకున్నాను. ఇలా వెనకలకి కట్టుకునేసిన తర్వాత చూడండి, ఫైనల్గా అయితే డ్రెస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మనం కావాలనుకున్న లంగా బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ శారీ లాగా కనిపిస్తుందండి ఈ విధంగా ఉంటే. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారీ కట్టుకున్నాము అన్నట్టుగా. చూసారుగా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. కింద నేను ఇవి గోల్డ్ కలర్ బీడ్స్ లేస్ వేసానండి. చేతులకి కూడా ఈ విధంగా వేసాను, అందుకే కొంచెం లుక్ చాలా బాగుంటుంది. నెక్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ సైడ్లో వచ్చేసి పాట్ నెక్ అండి. బ్లౌజ్ కొంచెం టైట్గా ఉంది, ఈ బొమ్మకు సరిపోలేదు. ఇది అంటే పెద్ద సైజ్ బొమ్మ, ఈ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజు, ఒకే ఉక్స్ పట్టిందండి. ఈ బెల్ట్స్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.